సో ఫస్ట్ మనకి ఈ రోబోట్ అంటే మీనింగ్ మనం అర్థం చేసుకుంటే సంవాట్ ఇది చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఒక పదం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, చెక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, CZECK, చెక్ రిపబ్లిక్. ఓకే, అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పదం క్లియర్ గా మనకు చూస్తే ఈ రోబోట్ అంటే ఆ చెక్ వర్డ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఫోర్స్డ్ లేబర్ లేదా ఫోర్స్డ్ వర్క్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనకు చూస్తే. ఎగ్జాక్ట్ గా ఈ రోబోటిక్స్ అనేటువంటి వర్డ్ ని మనకి ఫస్ట్ ఓకే మనకు అక్కడ నానో టెక్నాలజీ అనే కాన్సెప్ట్ మన ప్రత్యేకంగా రిచర్డ్ ఫెన్మాన్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారో ఇక్కడ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇజాక్ అసిమోవ్ అనేటువంటి ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసింటాడు. ఓకే, జస్ట్ ఒకసారి మనకి ఈ హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నా. అంతకుమించి ఇదేం మనకి ఎగ్జామ్ లో ఇవన్నీ రాయాలని కాదు, అవసరం రాదు. ఎందుకంటే ఎగ్జామ్ లో మనల్ని ఫోకస్ చేసే అప్లికేషన్స్ పైన, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ పైన, అందులో ఉన్నటువంటి మెటీరియల్స్ గురించి మనల్ని జనరల్ గా ఫోకస్ చేస్తుంటారు. రోబోటిక్స్ అనేటువంటి ఏరియా అయితే మనల్ని ఖచ్చితంగా అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎగ్జామ్ లో అడిగేదానికి స్కోప్ ఉంది. ఓకే, ఇజాక్ అసిమోవ్ అంటున్నాను క్లియర్ మనం. ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే ఇజాక్ అసిమోవ్ అంటున్నాను క్లియర్. ఓకే, ఎనీహౌ ఈయన ప్రపంచవ్యాప్తంగా ఓకే రోబోటిక్స్ అనేది అప్లై చేయాలంటే, ఎవరైనా రోబోట్స్ తయారు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ ని అది పాటించాలి. ఆ మిషన్ అనేది ఓకే ఈ రోబోట్ అనేది చెక్ రిపబ్లిక్ టర్మ్ లో ఇలా అంటున్నాం, ఫోర్స్డ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ వర్క్ అంటున్నాం ఇండైరెక్ట్ మనం చూస్తే. బట్ ఇన్ టర్మ్స్ మనం అనుకునేటువంటి జనరల్ టర్మ్స్ లో మనం మాడుకుంటే ఓకే రోబోట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ మిషన్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ ఓకే యాక్షన్స్ ఆటోమేటికల్. ఒక క్లిష్టతరమైనటువంటి పనుల్ని ఓకే కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అంటుంది, క్లిష్టతరమైనటువంటి చర్యల్ని ఓకే తనంతకు తనే ఓకే నిర్వహించే సామర్థ్యం కలిగినటువంటి ఒక యంత్రాన్నే మనం ఏమనొచ్చు అంటే రోబోట్ అనేటువంటి పదంతో మనం ఇండికేట్ చేయాలి. ఇన్ జనరల్ మనం ఎప్పుడైనా రోబోట్ గురించి డిఫైన్ చేయాల్సిన అవసరం వస్తే ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఎ మిషన్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆటోమేటికల్లీ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో జస్ట్ లైక్ మనకి ఒక ప్రోగ్రామబుల్ కంప్యూటర్ లో మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అంతే. దాంట్లో ఆల్రెడీ మనం కొంత ఓకే ప్రోగ్రామబుల్ డేటా అనేది దాంట్లో ఫిక్స్ చేసి ఉంటాం క్లియర్ గా, కొన్ని ప్రోగ్రామ్స్ అనేది అందులో ఫిక్స్ చేసి ఉంటాం. దాని ప్రకారం దాని డేటా ప్రకారం తన పనులది కంప్లీట్ గా ఓకే నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే అంటున్నాం ఇట్ ఈస్ ఎ మిషన్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆటోమేటికల్లీ అంటున్నాం. దానికి ఉండాల్సినటువంటి ఓకే దీన్ని తెలుగులో మనం అనుకుంటే ఓకే ఇది క్లిష్టతరమైనటువంటి చర్యల్ని స్వయంగా ఓకే నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి యంత్రాన్నే మనం ఓకే అటువంటి యంత్రాలనే మనం ఏమంటున్నాం అంటే రోబోట్ అని మనం చెప్తున్నాం. ఓకే, అది రోబోట్ అని చెప్పడానికి ఖచ్చితంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి. అసిమోవ్ ప్రిన్సిపల్స్ అంటున్నాం క్లియర్. ఓకే, అసలు అసిమోవ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ మనం చూడాలి ఒకసారి. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఓకే వీటినే అసిమోవ్ లాస్ అని కూడా మనం చెప్పవచ్చు. మొదటి లా ఓకే మనకి ఇజాక్ న్యూటన్ లాస్ ఎలా ఉన్నాయో 3 లాస్, అలాగే ఇక్కడ కూడా రోబోటిక్స్ కూడా ఒక 3 లాక్స్ అనేది ఉన్నాయి. ఓకే 3 లాస్ అనేది ఉన్నాయి క్లియర్ మనం చూస్తే. ఓకే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది మనం ఫిజిక్స్ లో జనరల్ గా మనం చూసింటాం క్లియర్. ఓకే, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా క్లియర్. అలాగే ఇక్కడ కూడా రోబోట్ అనే పదం మనం వాడాలంటే ఖచ్చితంగా ఈ అసిమోవ్ ప్రిన్సిపల్స్ ని లేదా అసిమోవ్ నియమాలని అవి ఖచ్చితంగా ఫాలో అవుతుండాలి క్లియర్ మనం చూస్తే. ఓకే, అక్కడ మనం చూస్తే బేసికల్ గా అసిమోవ్ ప్రిన్సిపల్స్ అనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఓకే ఫస్ట్ లా ఏమంటుందంటే మనం తయారు చేసేటువంటి రోబోట్ ఆ మిషన్ అనేది మనకి ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఓకే, ఏ రోబోట్ మే నాట్ ఇంజూర్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో దట్ మీన్స్ మనం తయారు చేసేటువంటి మిషన్ అనేది ఓకే మనుషులకి హాని తలపెట్టే విధంగా అది ఉండకూడదు. ఫస్ట్ లా అదే ఇండికేట్ చేస్తుంది క్లియర్ గా మనం చూస్తే. సెకండ్ లా ఓకే అది మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఓకే అది ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకే మనం ఇచ్చేటువంటి నిబంధనలు అది ఖచ్చితంగా మనం చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్
ఓకే, డీవియేట్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండాలి. క్లియర్ మనం చూస్తే ఏ రోబోట్ మస్ట్ ఒబే ద ఆర్డర్స్ గివెన్ బై ది హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాం. ఓకే, సో మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అది ఫాలో అవుతూ ఉండాలి. అలా అని పక్క వాళ్ళని డ్యామేజ్ చేసే విధంగా అవి పని చేయకూడదు. క్లియర్ గా ఓకే 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 ఇక్కడ చూడండి, మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మళ్ళీ ఇతరుల ఓకే దట్ మీన్స్ ఇతరులను అది డ్యామేజ్ చేసే విధంగా అది పని చేయకూడదు అంటున్నాం. ఎనీహౌ సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫస్ట్ లా అంటే ఏం లేదు, ఓకే, హ్యూమన్స్ ని అది డ్యామేజ్ చేయకూడదు, ఎటువంటి హాని కలిగించకూడదు మానవాళికి. అదేవిధంగా సెకండ్ లా అని చెప్తుంది, ఓకే, మనుషులు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలను అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ లా ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. క్లియర్ ఓకే, దాని ఎగ్జిస్టెన్స్ అది ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అది ఆటోమేటికల్ గా కొంత డిజైన్ చేసుకోవాలి. క్లియర్ మనం చూస్తే ఓకే, ఏ రోబోట్ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అలానే మళ్ళీ అక్కడ ఓకే దాని ఎగ్జిస్టెన్స్ ప్రొటెక్షన్ కోసం మనల్ని మళ్ళీ డ్యామేజ్ చేయకూడదు ఇండైరెక్ట్ మనం చూస్తే. సో ఎటువంటి పరిస్థితుల్లో కానీ హ్యూమన్స్ ని అది డ్యామేజ్ చేసే విధంగా పని చేయకూడదు. అప్పుడే ఆ పదం మనకి అప్లికబిలిటీ అవుతుందని మనం చెప్పుకోవాలి. రోబోట్ అంటే ఖచ్చితంగా యాజ్ పర్ ఇజాక్ అసిమోవ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఎటువంటి పరిస్థితుల్లో మానవాళికి అగైనెస్ట్ గా పని చేయకూడదు, వ్యతిరేకంగా మనకి పని చేయకూడదు అనేది మీరు గమనించట్లేదు. సో లాస్ట్ లో చూడండి, ఈ మధ్య కాలంలో సౌత్ కొరియాలో మీరు చూస్తే ఒక రోబోట్ అనేది ఓకే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటుంది. దాన్ని ఇండైరెక్ట్ గా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దానికి ఆలోచన వచ్చిందంటే సంథింగ్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో దానివల్ల మనకి ఏదో థ్రెట్ అనేది ఉంటుందనేది మీరు గమనించాలి. అందుకే ఇజాక్ అసిమోవ్ ప్రిన్సిపల్స్ లో థర్డ్ లా క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది, ఏ రోబోట్ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఖచ్చితంగా దాని యొక్క ఓకే ఓకే వాటి యొక్క మనుగడను అది కాపాడుకునే విధంగా అది ప్రయత్నించాలి. అలానే హ్యూమన్స్ ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయకూడదు. క్లియర్ మనం ఇస్తే మనం చెప్పేటువంటి యాక్టివిటీస్ కి వ్యతిరేకంగా అది పని చేయకూడదు. ఈ మధ్య చూడండి, ఈ అసిమోవ్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా అక్కడ సౌత్ కొరియాలో ఒకటి జరిగింది. అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వీటి వల్ల మనకి ఖచ్చితంగా ఒక ప్రమాదం అనేది ఖచ్చితంగా ఉంటుందనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్. క్లియర్ ఓకే, ఎనీహౌ మనకి రోబోట్స్ అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మనకి ఈ విధమైనటువంటి ఓకే అంశాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నించాలి ఒక ఫండమెంటల్ డైమెన్షన్ లో. క్లియర్ ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం నానో టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అనేది మనం ఎలా చూసామో ఇక్కడ కూడా మనం ఈ రోబోటిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ మనం ఇండికేట్ చేయడం జరిగింది. క్లియర్. సో నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్. ఓకే, ఇందులో ఏమేం కాంపోనెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్ అంటున్నాం. జనరల్ గా ఓకే దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే మిడిల్లో జస్ట్ లైక్ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ మాదిరే ఈ రోబోట్స్ కూడా అలా ఇమాజిన్ చేసుకోవచ్చు. మనకి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ అనుకోవచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అనుకోవచ్చు. వాటిని ఎలా ఇమాజిన్ చేసుకుంటామో దీనికి కూడా అవి ఆ రోబోట్స్ అనేది ఈ మిషన్ అనేది పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ కాంపోనెంట్స్ అనేది అవసరం అనేది మనం గమనించాలి. అందులో మెయిన్ సెంట్రల్ ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటే కంట్రోలర్స్. ఓకే, వాటిని నియంత్రించేదానికి, వాటి యాక్టివిటీస్ ని నియంత్రించేదానికి ఇది కీ రోల్ ప్లే చేస్తాయి. కంట్రోలర్స్ అంటున్నాం. ఇండైరెక్ట్ గా అది బ్రెయిన్ ఆఫ్ ది రోబోట్స్. ఓకే, కంప్యూటర్ లో మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎలా ఉంటుందో సిమిలర్లీ రోబోట్స్ కూడా ఈ కంట్రోలర్స్ అనేది ఉంటాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుందో ఆ సిపియూని బేస్ చేసుకొని ఇక్కడ ఈ సెంట్రల్ ఓకే మెయిన్ దాంట్లో దాని కోర్ కాంపోనెంట్ నే మనం ఏమంటున్నాం అంటే కంట్రోలర్స్ అంటున్నాం. ఇట్ యాక్ట్ యాజ్ ఏ బ్రెయిన్ ఆఫ్ ది రోబోట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఖచ్చితంగా ఇవి కూడా అవసరం. సెన్సార్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది, బ్రెయిన్ ఉంది. ఓకే, మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్ అనేది ఉన్నాయి. నోస్ ఉంది, ఐస్ ఉన్నాయి, స్కిన్ ఉంది, టంగ్ ఉంది, ఇయర్స్ ఉన్నాయి. ఇలాంటివి మనం చూస్తున్నాం. సెన్సార్స్ అనేది గుర్తించేదానికి, చుట్టుపక్కల జరిగేటువంటి ఓకే సో సరౌండింగ్ లో జరిగేటువంటి ఎన్విరాన్మెంట్ లో జరిగేటువంటి చేంజెస్ ని గుర్తించేదానికి, మార్పుల్ని అది గుర్తించేదానికి ఇవి కూడా వాటికి అవసరం. సెన్సార్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి రోబోట్స్ లో. క్లియర్ మనం చూస్తే దాన్ని బట్టి అది నిర్వహించుకోవాలి. ఆ సెన్సార్స్ వల్ల అది టెంపరేచర్స్ ని టెంపరేచర్స్ ని అది ఎస్టిమేషన్ చేయగలుగుతుంది.
వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూటర్స్ అనేవి ఎస్టిమేషన్ చేయగలుగుతాయి. ఇలా జస్ట్ లైక్ మన బాడీలో సెన్సార్స్ అనేది ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తాయో రోబోటిక్ కూడా సెన్సార్స్ అనేది అంతే యాంగిల్లో అవి హెల్ప్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓకే వాటికి ఉన్నటువంటి పార్ట్స్ ఓకే అపెండేజెస్ అంటున్నాం, యాక్చువేటర్స్ అంటున్నాం. దీంతో పాటు యాక్చువేటర్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ రోబోట్స్ కి ఓకే మన హ్యాండ్స్ లో ఉన్నటువంటి మన లెగ్స్ లో ఉన్నటువంటి మజిల్స్ జాయింట్స్ ఎలా పనిచేస్తాయో వాటికి కూడా ఈ కంట్రోల్ యూనిట్స్ నుంచి అవన్నీ మూమెంట్స్ అనేది ఉండాలంటే రోబోట్స్ లో కొంత మూమెంట్స్ అనేది ఉండాలంటే ఈ యాక్చువేటర్స్ అనేది అవసరమని మనం చెప్పుకోవచ్చు. ఓకే సో యాక్చువేటర్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ మజిల్స్ అంటున్నాం, జాయింట్స్ లాంటి నిర్మాణాలు అంటున్నాం బేసికల్ గా. ఓకే ఇక్కడ మళ్ళీ చూస్తే మ్యానిపులేటర్స్ అంటున్నాం. మ్యానిపులేటర్స్ అంటున్నాం క్లియర్ గా. ఓకే ఆర్మ్స్. ఓకే మనం ఏదైనా ఒక రోబోట్ ని ఇమాజిన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూవీస్ లో చూసేటువంటి ఓకే ఒక రోబోట్ ని ఇమాజిన్ చేసుకుంటే ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి. దాంట్లో కంట్రోలర్స్ అనేది ఉంటాయి, సెన్సార్స్ అనేది ఉంటాయి, యాక్చువేటర్స్ అనేది ఉంటాయి. క్లియర్ గా మనం చూస్తే జాయింట్స్ అంటున్నాం ఇండైరెక్ట్. సిమిలర్లీ మ్యానిపులేటర్స్ ఓకే వాటి ఆర్మ్స్ నే ఆ జాయింట్స్ ద్వారా డిజైన్ చేసినటువంటి ఆర్మ్స్ నే మనం ఏమనొచ్చు అంటే మ్యానిపులేటర్స్ అంటున్నాం. ఓకే ఇండైరెక్ట్ గా ఆర్మ్స్ ఆఫ్ ది రోబోట్ అంటున్నాం. ఎండ్ ఎఫెక్టార్స్, మరి ఎండ్ ఎఫెక్టార్స్ అంటే చివర్లు మరి అక్కడ హ్యాండ్స్ ఒక రోబోట్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మనం ఇమాజిన్ చేసుకుంటే వాటి చివర్లు మనం మూమెంట్స్ అనేది మనం చూస్తుంటాం క్లియర్లీ. ఓకే వాటినే మనం ఎండ్ ఎఫెక్టార్స్ అనొచ్చు. క్లియర్ చివర్లో ఉండేటువంటి మూమెంట్స్ తీసుకొని వచ్చేటువంటి పేర్లోనే ఉంది ఎండ్ ఎఫెక్టార్స్ అని. జనరల్ గా ఈ రోబోట్ అనేటువంటి మిషన్లు మనం ఓకే కొన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే కొన్ని కామన్ ఓకే పార్ట్స్ ఇలా ఉంటాయి అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇలా ప్రపంచంలో ఎక్కడ రోబోటిక్స్ తయారు చేసినా కూడా రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ ఏ కంపెనీ పనిచేస్తున్నా కూడా ఖచ్చితంగా ఈ పార్ట్స్ ని బేస్ చేసుకునే ఇటువంటి డైమెన్షన్స్ కామన్ గా కొన్ని ఉంటాయి, అవి జస్ట్ అది గుర్తుపెట్టుకోమంటున్నా. ఈ పార్ట్స్ ని బేస్ చేసుకుని రోబోట్స్ అనేది డిజైన్ చేసుకుంటారు. సో మెయిన్ కంట్రోలర్స్ అంటున్నాం. ఓకే జస్ట్ లైక్ బ్రెయిన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అనొచ్చు క్లియర్లీ. తర్వాత సెన్సార్స్ అంటున్నాం. ఓకే సరౌండింగ్ లో ఉన్నటువంటి ఓకే టెంపరేచర్స్ ని ప్రెషర్ ని వాటిని బేస్ చేసుకొని అవి రియాక్ట్ అవుతూ ఉండాలంటున్నాం, సెన్సార్స్ అంటున్నాం క్లియర్. తర్వాత మనకి ప్రత్యేకంగా చూడండి యాక్చువేటర్స్ అంటున్నాం. యాక్చువేటర్స్ అంటే మనకి జస్ట్ లైక్ మన బాడీలో మజిల్స్ అదే విధంగా జాయింట్స్ ఎలా పనిచేస్తుంటాయో వాటిలో కూడా మిషన్స్ లో మూమెంట్స్ తీసుకురావడానికి పనిచేస్తుంటాయని మనం చెప్పుకోవచ్చు. వాటినే మనం యాక్చువేటర్స్ అంటున్నాం. మ్యానిపులేటర్స్ ఆర్మ్స్ అంటున్నాం క్లియర్ గా. ఓకే మనకి లెగ్స్ ఓకే అదే విధంగా హ్యాండ్స్ ఎలా ఉంటాయో వాటికి కూడా ఆర్మ్స్ నే మనం ఇండైరెక్ట్ గా ఏమనొచ్చు అంటే మ్యానిపులేటర్స్. వాటి చివర్లు ఎండ్ ఎఫెక్టార్స్ అంటున్నాం. ఓకే చివర్లో దాని స్పెసిఫిక్ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొంత ఇండస్ట్రియల్ రోబోట్స్ ఉన్నాయనుకోండి, అవి చివర్లో ఏం చేస్తాయంటే ఏదైనా ఒక వస్తువుని ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఎండ్ ఎఫెక్టార్స్ అనేది యూజ్ అవుతాయి. ఆ వస్తువుని సేఫ్ గా పట్టుకోవాలి, దాన్ని సేఫ్ గా వేరే ప్రదేశానికి తీసుకెళ్ళాలి. అలా జరగాలంటే దానికి ఇలాంటి ఉండాలి, ఎండ్ ఎఫెక్టార్స్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే ఇలా ఎండ్ ఎఫెక్టార్స్ అంటే ఇండైరెక్ట్ గా హ్యాండ్స్ ఆఫ్ ది రోబోట్స్ అనొచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే ఇలా మనకి ప్రత్యేకంగా రోబోట్స్ అంటే ఈ పార్ట్స్ ఉంటాయి అనేది మనం గమనించాలి. నెక్స్ట్ మనం ఉపయోగించేటువంటి ఓకే జనరల్ గా మనం వాడేటువంటి రోబోట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోబోటిక్ టెక్నాలజీస్ అనేది అఫ్ కోర్స్ ఇది ఎప్పుడు ఇజాక్ అసిమోవ్ అనేది ఎప్పుడో 70-80 సంవత్సరాల కిందట ఈ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా 1970s ఆన్వర్డ్స్ ఓకే ఈ రోబోటిక్స్ 1970s ఆన్వర్డ్స్ అంటున్నట్లేదు. ఈ రోబోటిక్స్ అనేది కొంత ప్రపంచవ్యాప్తంగా కొంత ముందుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొంత ఈ కాన్సెప్ట్ ని అప్లై చేస్తూ ఆల్రెడీ ఇండస్ట్రియల్ రోబోట్స్ పరిశ్రమల్లో యూజ్ చేస్తుంటారు, వాటిని మనం ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటున్నాం. ఓకే మొబైల్ రోబోట్స్ కొంత ట్రాన్స్పోర్టేషన్ లో ఇవి యూజ్ అవుతుంటాయి క్లియర్ మనం చూస్తే. ఓకే అదే విధంగా స్టేషనరీ రోబోట్స్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఓకే ఇండస్ట్రీస్ లో స్టేషనరీ రోబోట్స్ అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది, ఆ ఫంక్షన్ ని బేస్ చేసుకొని ఆ రోబోట్ ని డిజైన్ చేసి ఉంటారు. ఇలా ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటున్నాం, మొబైల్ రోబోట్స్ అంటున్నాం, స్టేషనరీ రోబోట్స్ అంటున్నాం, రిమోట్ కంట్రోల్ రోబోట్స్ ఇవి కూడా అంటే మన ఇది కంప్లీట్ గా మన హ్యాండ్ ఓవర్ లో మనం చూడొచ్చు. రిమోట్ కంట్రోల్ రోబోట్ అంటున్నాం క్లియర్ గా. సో మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకే మన చేతిలో ఉంటుంది, అది ఎలా పనిచేయాలనేది క్లియర్. ఇలా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో రోబోటిక్స్ అనే కాన్సెప్ట్స్ ని మనం యూజ్ చేస్తుంటాం.
టైప్స్ ఆఫ్ రోబోట్స్ అంటే క్లియర్. ఇంకా కొంత అడ్వాన్స్డ్ గా మనం ఆలోచిస్తే హ్యూమనాయిడ్ రోబోట్స్ అనే కాన్సెప్ట్ ఇవి కూడా మనం క్రియేట్ చేసి ఉంటాం ప్రపంచవ్యాప్తంగా. ఈ మధ్య కాలంలో వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. హ్యూమనాయిడ్ రోబోట్స్ కరోనా టైంలో వీటి ఇంపార్టెన్స్ మనకు తెలిసి ఉంటుంది క్లియర్ మనం చూస్తే. ఓకే, హ్యూమన్ లైక్ ఇట్ మిమిక్స్ హ్యూమన్ లైక్ బిహేవియర్ క్లియర్ మనకు చూస్తే. హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటున్నాం క్లియర్గా. ప్రపంచంలో ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది మనం థింక్ చేస్తే ఓకే, మనం 2016 ఆ టైంలో సోఫియా అనేది ఒకటి మనం చూసింటాం. ఓకే, ఒక హాంకాంగ్ బేస్డ్ కంపెనీ హ్యాన్సన్ రోబోటిక్స్ ఈ సోఫియా అనే అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ ని క్రియేట్ చేసింటారు. సో అది మీరు ఎప్పుడన్నా దానిని చూసింటారు, మనం ప్రతి ఒక్కరం చూసింటాం సోఫియా అనే రోబోట్ ని. ఓకే, అది మాట్లాడే విధానం కానీ దాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ జస్ట్ లైక్ హ్యూమన్స్, మనుషులు ఎలా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అది కూడా అలానే ఇండికేట్ చేస్తుంటారు. మనం ఎలా మాట్లాడుతుంటామో అది కూడా అలానే మాట్లాడుతుంటారు. సో ఈ మధ్య కాలంలో వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మనం గమనించవచ్చు. ఓకే, హ్యూమనాయిడ్ రోబోట్స్ లో ఇవి అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఆ సోఫియా అనేది అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్. ఈ మధ్య కాలంలో 2022 ఆ టైంలో మనం చూస్తే అమికా అనేది ఒకటి చూసింటాం. అమికా అంటున్నాం దాని పేరు. యూకే బేస్డ్ కంపెనీ. ఓకే, ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి యూకేకి సంబంధించిన ఒక కంపెనీ అమికా అనేది ఒక దాన్ని తయారు చేసినాయి. అది ఇంకా ఈ సోఫియా కంటే అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఎనీహౌ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయబోతాయి అనేది మనం చెప్పుకోవచ్చు. మనం యూజ్ చేసే ప్రతి యాక్టివిటీస్ లో హ్యూమనాయిడ్ మనం యూజ్ చేసేటువంటి ప్రతి యాక్టివిటీస్ అంటున్నాం, ప్రతి అప్లికేషన్స్ లో హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది కీ రోల్ ప్లే చేయనున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల ఓకే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇంకా న్యూ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి ప్రపంచంలో. ఆ ఫ్యూచర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే, అనేది హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది మనుషులు చేసేటువంటి కార్యక్రమాల్లో వాటిని మనం యూజ్ చేయొచ్చు అంటున్నాం ఇండైరెక్ట్ మనం చూస్తే. ఇదే వేలు మన ఇండియా కూడా సంవాట్ కొంత గత కొద్ది కాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూస్తే ఓకే కొన్ని హ్యూమనాయిడ్ రోబోట్స్ ని తయారు చేస్తూ వచ్చింది భారతదేశం కూడా ప్రత్యేకంగా మనం చూస్తే. ఓకే, మనం చూడండి ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకుని ఉంటాం స్పేస్ టెక్నాలజీలో యూనిట్ 3లో మనం గగన్యాన్ మిషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు అందులో చూడండి సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ ఇస్రో తయారు చేసింటారు క్లియర్ గా. సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ దాన్నే మనం యోమిత్ర అనేటువంటి పేరుతో మనం చెప్పుకుని ఉంటాం. ఓకే, అది సెమీ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం, హాఫ్ హ్యూమన్ అంతే క్లియర్ గా మనం చూస్తే. దాన్ని ప్రత్యేకంగా గగన్యాన్ కార్యక్రమం కోసం దాన్ని తయారు చేసుకుని ఉంటాం క్లియర్లీ. ఓకే, అంతేకాకుండా మన భారతదేశంలో చూడండి మనం ఫస్ట్ 3D ప్రింటెడ్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం. 3D ప్రింటింగ్ టెక్నాలజీ క్లియర్ మనం చూస్తే 3 డైమెన్షనల్ అంటున్నాం. ఈ మధ్య కాలంలో 3 డైమెన్షనల్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం ఈవెన్ ఒకటి రాకెట్ ని కూడా అలానే డిజైన్ చేసాం మనం ప్రత్యేకంగా మనం చూస్తే. అలాగే ఈ రోబోట్స్ విషయంలో మనం చూస్తే 3D ప్రింటెడ్ రోబోట్ అనేది ఫస్ట్ ఇండియాలో మనవ్ అనేటువంటి ఒక రోబోట్ ని మనం డిజైన్ చేసాం. MANAV ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం క్లియర్ గా. ఇది ప్రత్యేకంగా మనం చేసేటువంటి రీసెర్చ్ పర్పస్ కోసం. ఓకే, దీన్ని ఎందుకు తయారు చేశారంటే జస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక మోడల్ రోబోట్ కిందకి ఓకే హ్యూమనాయిడ్ రోబోట్ కిందకి ఎలా ఉంటుందనేది ఓకే మోడల్ ఓకే ప్రోటోటైప్ కిందకి ఇంక్లూడ్ చేయడానికి ఈ మనవ్ అనేటువంటి ఒక రోబోట్ ని మనం తయారు చేసాం ఇండియాలో మనం చూస్తాం. ఓకే, సో మనకి మిత్ర అనేది భారతదేశంలో ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటున్నాం. ఇది డైరెక్ట్ గా చూడండి హ్యూమన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే, దీన్ని కూడా మనం ఆటోనోమస్ నావిగేషన్ ఉంది, ఫేషియల్ అండ్ స్పీచ్ రికగ్నైషన్ మనుషుల్ని అది ఐడెంటిఫై చేస్తుంది. మనం దగ్గరికి వెళ్తానే ఈజీగా ఓకే ఒకసారి మనల్ని చూసిన తర్వాత మళ్ళీ అది ఫ్యూచర్ లో అది ఇమేజ్ ని క్యాప్చర్ చేసి రికగ్నైజ్ చేసి మళ్ళీ ఫ్యూచర్ లో అది గుర్తు పెట్టుకొని మనల్ని పలకరిస్తుంటది క్లియర్ గా మనం చూస్తే. అంటే ఫేషియల్ రికగ్నైషన్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే, డిటెక్షన్ అంటున్నాం, స్పీచ్ రికగ్నైషన్ మన వాయిస్ ని కూడా అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఆటోనోమస్ నావిగేషన్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి అదే సెల్ఫ్ గా అది మూవ్ అయ్యేటువంటి ఎబిలిటీ వాటికి ఉంది. మిత్ర అంటున్నాం, అది కూడా మనం తయారు చేసినటువంటి కొంత హ్యూమనాయిడ్ రోబోట్ కిందకి మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, అదే విధంగా పర్టికులర్ గా మనకి రోబో కాప్ అనేది ఒకటి తయారు చేసిన భారతదేశంలో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే,
ఓకే, రోబో కాప్ అనేది ఇండియాస్ ఫస్ట్ పోలీస్ రోబోట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సిమిలర్లీ ఇందాక మనం కొన్ని స్టేషనరీ రోబోట్స్ అంటున్నాం క్లియర్ గా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేషనరీ రోబోట్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తే, సో ఎయిర్పోర్ట్స్ లో అక్కడ ప్యాసింజర్స్ ని కొంత మేనేజ్ చేసే విధంగా, ఓకే, ప్యాసింజర్స్ ని గ్రీట్ చేసేటువంటి విధంగా మన ఇండియాలో కొన్ని ప్రైవేట్ కంపెనీస్, ఓకే, ఎయిర్పోర్ట్స్ లో కూడా రోబోట్స్ ని యూజ్ చేయడం మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో. లైక్ మనకి కెంపా. సో కెంపా అనేది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ప్యాసింజర్స్ విజిట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే ఇది ఉంటుంది క్లియర్ మనం చూస్తే. అదే విధంగా మనకి రాడా అనేది, ఓకే, ఇది కూడా మన ఇండియాలో ఎయిర్పోర్ట్స్ కోసం తయారు చేసినటువంటి రోబోట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే, సో మనకి ఇంకా డిఫెన్స్ పర్పస్ లో అయితే భారతదేశం కొంత రోబోటిక్ ఆటోమేషన్ ని ప్రమోట్ చేసే విధంగా డిఫెన్స్ టెక్నాలజీలో ఈ రోబోట్స్ డెవలప్ చేసేటువంటి విధంగా మనం ఆలోచిస్తే మనకి ప్రత్యేకంగా డిఆర్డిఓ అనేది, ఓకే, ఒక 10 సంవత్సరాల కిందటే డాక్స్ అనేటువంటి ఒక రోబోట్ ని తయారు చేసి ఉంటుంది డిఆర్డిఓ. డాక్స్ అంటున్నారు క్లియర్. సో డిఆర్డిఓ ఎప్పుడు ఇండియన్ ఆర్మీ కోసం దాదాపు ఒక 12 సంవత్సరాల కిందటే ఈ డాక్స్ అనేటువంటి రోబోట్ ని తయారు చేసింది. అది కూడా కొంత అటోనోమస్ ప్రాపర్టీ వాటికి ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే, ఎస్పెషల్లీ మనం ఎందుకోసం దాన్ని తయారు చేసామంటే ఇండియన్ ఆర్మీని కొంత ఎక్స్ప్లోజివ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఎక్స్ప్లోజివ్ డివైసెస్ కొన్ని ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనకి ఇలాంటివి ఎప్పుడన్నా అండర్ గ్రౌండ్ లో, ఓకే, ఒక నేలలో అక్కడక్కడ ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ని పెట్టింటారు ఎనిమీస్ కొంతమంది క్లియర్ గా. వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాటిని అక్కడే డిస్మాంటిల్ చేసే విధంగా ఈ డాక్స్ రోబోట్ అనేది కొంత యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఇలా ఇది కూడా కొంత హ్యూమనాయిడ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రోబోట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఇలా చూడండి, ఎందుకు ఇదంతా చెప్పామంటే రోబోట్స్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మన దేశం వాటి పైన ఏ విధంగా రీసెర్చ్ చేస్తుంది అనేది మనం ఎప్పుడన్నా క్వశ్చన్ కిందకి అడిగితే, ఈ రోబోటిక్స్ అనే పైన రీసెర్చ్ అనేది మన ఇండియాలో ఏ విధంగా జరుగుతుందంటే మనం దీనిపైన కూడా రీసెర్చ్ చేస్తున్నాం. హ్యూమనాయిడ్ రోబోట్స్ ని కూడా డెవలప్ చేసేటువంటి సామర్థ్యం మన ఇండియాకు ఉంది అని చెప్పేదానికి మన దగ్గర ఈ సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనేది ఉండాలి. కాబట్టి ఇదంతా మనం డిస్కస్ చేసాం. ఈ రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఇండస్ట్రీస్ లో యూజ్ చేయొచ్చు. సో మనం హెల్త్ కేర్ సెక్టార్ లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆలోచిస్తే, ఓకే, ఓవరాల్ గా మనకి ఇక్కడ థింక్ చేస్తే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అంటున్నాం. డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయొచ్చు, హెల్త్ కేర్ సెక్టార్ లో మనం ఆలోచించవచ్చు, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పేస్ టెక్నాలజీలో, ప్రతి ఏరియాస్ లో రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ క్లియర్. ఓకే, నేను ఏమంటున్నా ఇక్కడ ప్రతి ఏరియాస్ ని మనం టార్గెట్ చేయొచ్చు అంటున్నాం. అప్లికేషన్ జస్ట్ లైక్, ఓకే, మనకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం ఇంకా దాని గురించి చూడలేదు. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కంప్లీట్ గా నేను మీకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేసామంటే అసలు ఈ రోజు మనం ఏం చేసామంటే జస్ట్ నానో టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ మనం అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా నానో టెక్నాలజీకి సంబంధించిన కన్సర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడడం జరిగింది. అదేవిధంగా మనకి క్లియర్ గా సిలబస్ లో రోబోటిక్స్ అనే పదం ఇచ్చాడు. కాబట్టి అసలు ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టు పూర్వత్రాలు ఏంటి, దట్ మీన్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతూ వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు, దాని ప్రిన్సిపల్స్ ఏంటి, రోబోట్స్ ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఇదంతా మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగా ఇక్కడ మనం ఏం చేసామంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఎలా మనం ఇండియా కొంత ఈ మధ్య కాలంలో హ్యూమనాయిడ్ రోబోట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పేదానికి గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మనకి కొన్ని సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనేది కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పా. సో హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా దానిపైన రీసెర్చ్ జరుగుతుంది. వాటిని ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో రానున్నటువంటి ఒక 30 నుంచి 50 సంవత్సరాలు ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ అనేది ప్రతి దానికి అప్లికబిలిటీ ఉంది. హెల్త్ కేర్ సెక్టార్ లో, అగ్రికల్చర్ సెక్టార్ లో, స్పేస్ సెక్టార్ లో, డిఫెన్స్ సెక్టార్ లో, అదేవిధంగా మనకి డిసీజెస్ ని ఎదుర్కొనేటప్పుడు పాండమిక్స్ లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఇండస్ట్రీస్ లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఇదంతా రోబోటిక్స్ అనేది, ఓకే, అప్లికేషన్స్ లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది కొంత రోబోటిక్స్ గురించి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన కొంత ఫండమెంటల్ డైమెన్షన్స్. ఓకే, దీని నుంచి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్
వీటికి సంబంధించిన అప్లికేషన్స్ కొంత డీటెయిల్ గా మనం చూడడంతో పాటు అప్లికేషన్స్ మనం డీటెయిల్ గా మనం కొంత చూడాలి. దాంతో పాటు దీనికి సంబంధించిన మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, ఆ రెండింటి దానికి సంబంధించి ఏదైనా ఒక 3-4 క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం ఈ రెండు ఏరియాస్ నుంచి. ఎలా మనల్ని క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసేదానికి స్కోప్ ఉందో ఒకసారి మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తామంటే ఈ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా రోబోటిక్స్ పైన ఇంకా అప్లికేషన్స్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, నానో టెక్నాలజీ నుంచి మనం ఎలా అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసామో వీటి నుంచి కూడా మనం కొంత అప్లికేషన్స్ అనేది ఇందాక మనం అనుకున్నటువంటి ఏరియాస్ ఉన్నాయి కదా, కొన్ని స్పెసిఫిక్ గా చూస్తాం. అగ్రికల్చర్ లో, హెల్త్ కేర్ సెక్టర్ లో ఇవే మనకి ఎక్కువగా పాయింట్అవుట్ చేసేదానికి స్కోప్ ఉంది కాబట్టి ఆ స్పెసిఫిక్ డొమైన్ ని మనం కొంత డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయడానికి మనం ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇంతటితో మనకి నెక్స్ట్ క్లాస్ లో ఏమవుతుందంటే ఈ యూనిట్ 2కి సంబంధించినటువంటి మెయిన్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, మనకి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ గురించి మనం చూసాం. అదేవిధంగా టెక్నాలజీ మిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం చూసాం. ఇందులో ఇచ్చినటువంటి నానో టెక్నాలజీ, రోబోటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ అనేది మనం కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఇంకా మనం స్పెషల్ గా ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఐసిటి గురించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఐసిటి గురించి మనం చూస్తూనే మనం ఫస్ట్ యూనిట్ 1 ఉంది కదా, దాన్ని కూడా మనం టార్గెట్ చేస్తాం. యూనిట్ 1 అనేది అందులో ఉన్నటువంటి ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మెజారిటీగా ఆ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి మనకి యూనిట్ 1లో ఐసిటి మీద ఎక్కువగా మనం అడిగేదానికి స్కోప్ ఉంది. ఓకే, ఇలా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే ఇది అయిపోయిన తర్వాత ఆ యూనిట్ 1ని కూడా మనం టార్గెట్ చేస్తాం. యూనిట్ 1లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి స్కోప్ ఉందో ఇక్కడే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. యూనిట్ 1 అనేది స్పెసిఫిక్ గా మనం దాన్ని స్పెసిఫిక్ గా చదవాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఇలా మనం ప్రతి టాపిక్ నుంచి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ లెవెల్స్, ఎమర్జింగ్ ఏరియాస్ అనొచ్చు, వాటినే అడ్వాన్స్డ్ లెవెల్స్ అంటున్నాం, వాటినే ఎమర్జింగ్ ఏరియాస్ అంటున్నాం. వాటిని తీసుకెళ్లి మనం ఏం చేయాలంటే యూనిట్ 1కి మనం అటాచ్ చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, చివరిలో ఏం చేస్తామంటే యూనిట్ 1లో ఇలా అయిపోయేటప్పటికి యూనిట్ 1లో ఇంకా కొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి, ఒక 4-5 పొటెన్షియల్ ఏరియాస్, వాటిని మనం కవర్ చేస్తే సరిపోతుంది యూనిట్ 1 కింద. క్లియర్? దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.